మరి సకల రూపాలు పొంది ఆనంద వైకుంఠాలతో దివ్యమూర్తి అయ్యి మరి అన్ని ఆపదల్లో నీవు ఆదుకుంటావని ప్రమాణకం చేస్తున్నావే, కష్టాలు ముంచుకు వస్తున్నాయే. మరి ఈ కష్టాల్లో కనివిందుగా ఎప్పుడు బయటపడతావమ్మా, ఎప్పుడు మమ్మల్ని ఈ ఒడ్డుకి వేస్తావమ్మని కొందరు నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. కొందరు నన్ను నగలు చూడాలి, కొందరు నన్ను పిలిచిస్తూ ఉంటారు. అసలు ఇది ఏమీ లేదు కొందరు ఉంటా అంటారు. అరహరా నా మీద భారం వేసి బయలుదేరుతారు. మరి కొందరు అమ్మ ఉన్నది అని బండను ఎత్తిన పెట్టి సర్వము చక్కగా నిద్రపోతూ ఉంటారు. మరి నన్ను నమ్మిన వారికి నమ్మని వారికి అరహరా కుల వారికి అందరికీ నేను అమ్మనయ్యి ఉంటా. సర్వహాంతి రూపినై ముగ్గురమ్మల మూలకుటమనై వెలుగుతున్నాను ప్రమాణకం చేస్తున్నా. అరహరా మరి సకల రూపాలు పొంది ఆనందమైన ఈ ఒక ఆలయ పాంగములు మరి ముగ్గురమ్మల మూలకుటమనయ్యి శ్రీదేవి భూదేవిగా ఆయన పక్క ప్రసన్నమయ్యి అఖండంగా దివ్యమైన ఈశాన్యంలో నేను వెలుగుతున్నానని ఇంద్ర సాక్ష్యం మీకు నేను ప్రమాణకం చేస్తున్నా. మరి నా ప్రమాణకం వ్యర్థం లేకుండా అవంతరములు ఎన్ని వచ్చిన ఆనందమైన ఆనకట్టలో నేను ఉంటానని ఆదుకుంటానని ఇంద్ర సాక్ష్యం మీకు అభయమిస్తున్నా. సకల రూపాలు పొంది ఆనంద వైకుంఠాలతోటి నేను ముందు నా వెనక మిమ్మల్ని నడిపిస్తానని మళ్ళీ ఇంద్ర సాక్ష్యం మీకు నేను అభయమిచ్చి ఆనంద రూపినయ్యి తిరిగిస్తానని నా సాక్ష్యం మీకు నేను ప్రమాణకం చేస్తున్నా. వస్త్రమయ్యా ఉందా అందుకు తీసుకో, నువ్వు తల్లికి తల్లి లోపించి అదే పెట్టండి, ఎత్తంటే పెట్టు కదలదులే ఇల్లు కాదు వెనక అంటే గుడ్డు ఎక్కువదు 2 మడతల మీద ఉండి చుట్టమ్మా అంటే కదలకుండా అది పట్టుకుని ఉంటే కూరకాయలు ఎక్కడికి వెళ్ళారా ఈరోజు?